నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తుగా ఉన్నాం. ఇక నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, మా మేనత్త వాళ్ళ ఇంటికి. మా ఊరు వచ్చేసి పొరన్లా. మా మేనత్తను కూడా విలేజ్లోనే ఇచ్చినాం అన్నట్టు, అంటే మా ఊర్లోనే ఇచ్చిర్రు మా వాళ్ళు. ఇక మా ఇల్లు అయితే అంతా కూలిపోయింది, కానీ నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా అంటే మీ సేవలో కొంచెం పని అయితే ఉంది నాకు, అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నా. పొద్దున్నే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే మస్తు అంటే మస్తు ఎండ. ఇక టిఫిన్ చేసి పని తీరే వరకే ఎట్లా లేట్ అవుతుంది. ఇక సాయంత్రం పూట ఓర్రి అని చెప్పేసి మా ఆయన అంటే సరే అని చెప్పేసి సాయంత్రం పూటనైతే బయలుదేరినాం. నాకన్నా పిల్లలు ముందే వచ్చి గేటు దగ్గరనైతే నిల్చున్నారు. ఇక కొంచెం దూరం నడుచుకుంటూ పోయి ఆటో కన్నైతే ఎక్కాలన్నట్టు. ఇక ఆటోలు అయితే దొరుకుతాయి ఈజీగానే. ఇక ఇక్కడ నుంచి అంటే మెయిన్ రోడ్కి ఇక్కడ నుంచి నడవడానికి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ఇక మెల్లమెల్లగా నడుచుకుంటానైతే పోతున్నాం. చిన్నుకైతే కాలు నడవత్తలేదు, మొన్న వ్యాక్సిన్ వేయించినాం కదా. ఇక వాడు పోదామారా చిన్ను అని చెప్పేసి అంటే పోదాం మమ్మీ అని చెప్పేసి అన్నాడు. ఇక వానికి కొంచెం నొప్పి తగ్గిన తర్వాతనే తీసుకొని అయితే పోతున్నా. నొప్పి బాగుంటే అసలు తీసుకోకపోయేదాన్ని, కానీ ఇక అర్జెంట్ పని మీదనైతే పోవాల్సి వచ్చింది. అసలు ఎప్పుడైనా మేము మా ఆయన బండి మీద తీసుకొని వస్తారు, కానీ ఈసారి మాత్రం ఇక మేమైతే ఆటోకైతే పోతున్నాం. అప్పుడప్పుడు ఇక ఆటోకు పోవాల్సి వస్తుంది, అంతే తప్పదు. అమ్ముల తల్లి ఇటు సైడ్ కూర్చుంది, చిన్ను అటు సైడ్ కూర్చున్నాడు అన్నట్టు. ఇద్దరి మధ్యలో నేను కూర్చొని ఈ జర్నీ అంతా కూడా ఎట్లుంటుంది. అట్లనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మేమేం చేస్తాం, మా అత్తమ్మతోనే అట్లా కొన్ని చిన్న క్లిప్స్ అయితే వీడియో తీద్దాము అని చెప్పేసి అనుకున్నా, కానీ నేను ఒకటి అనుకుంటే ఏదో ఒకటి ఇంకోటి అయ్యింది అన్నట్టు. మొత్తానికి అక్కడికి పోయిన తర్వాత వీడియో తీయలేదు, ఏం తీయలేదు నేనైతే. అసలు నాకు వీడియో తీసి అంత ఇది కూడా లేదన్నట్టు. మా అత్తమ్మ కూడా కొంచెం డ్యామ్ల పని ఉంటే మా అత్తమ్మ కూడా అటు ఇటు తిరుగుడు అయితే అయ్యింది మా అత్తమ్మ. ఇక నేను కూడా చక్కగా ఇంటికన్నా అయితే లేను, మీ సేవకు సొసైటీకి మా అత్తమ్మల ఇంటికి ఇట్లనే తిరుగుడు అయితే అయ్యింది అన్నట్టు. ఇక పని ఉంటే ఇక పని చేసుకునేదాకా కూడా మనకు మనసున అనేది పట్టదు కాబట్టి ఇక ఖచ్చితంగా మనం పని మీద పోతున్నాం కాబట్టి ఆ పని చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. పిల్లలు పోవుడుతోటే ఉయ్యాలలు అయితే ఊగుతారు. ఇక ఇది ఒక్కటి మాత్రమే నేను క్యాప్చర్ అయితే మీకు గుర్తు లేదో కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అయితే చేసిన. అట్లనే మా మామయ్య ఏం చేసేటోడు, మా అత్తమ్మ ఏం చేసేది, అట్లనే మా మామయ్యకు అత్తమ్మకు ఎంతమంది పిల్లలు అనేది అయితే అంతకుముందు వీడియోలలోనైతే నేను చెప్పిన. ఇక ఈసారి పోయినప్పుడు మాత్రం మా అత్తమ్మను వీడియో తీయడానికి, మా అత్తమ్మతో మా పిల్లలు ఆడుకున్న వీడియోలు తీయడానికి అయితే వీల్లేదు. చెప్పిన కదా మా అత్తమ్మ అటు ఇటు బ్యాంకుకు తిరగడానికే సరిపోయింది. పింఛన్ గురించి కొంచెం అటు ఇటు తిరుగుడు ఉండే, అందుకని చెప్పేసి ఇక మా అత్తమ్మ కూడా మస్తు అంటే మస్తు బిజీ అయిపోయింది. మేము కూడా తీరు పారిపోతున్నామో మంచిగా వీడియోలు తీసుకొస్తుంది, కానీ మేము కూడా ఒక పని మీద వినాం కాబట్టి అసలు వీడియో తీయడానికి కూడా ఇది అవ్వలేదు అన్నట్టు. ఇక నేనైతే ఒకరోజు పోయి అక్కడ ఉండి మళ్ళీ తెల్లారి లేచి సాయంత్రం అయితే ఇక నేను మళ్ళీ కరీంనగర్కి అయితే వచ్చేసిన. ఎందుకంటే ఇక నేను అక్కడనే ఉంటే మా ఆయనకు వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక నేను మళ్ళీ తొందరగానే రావాల్సి వచ్చింది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే మళ్ళీ పెద్దమ్మ పట్టణాలు అయితే ఉన్నాయి. అప్పుడు పోతామో పోమో తెలియదు, ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి, సిచ్యువేషన్స్ ఏమో చూడాలి, వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళనా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదన్నట్టు. ఇక పొద్దుగా లేచి ఇక్కడైతే నీళ్ళు అయితే పడుతున్నా, మొత్తం గడుగుతున్నా. ఇక నిన్న గడగలేదు కాబట్టి మొన్న గడిగిపోయినా కాబట్టి నిన్న గడగలేదు కాబట్టి మొత్తం అంతా దుమ్మచ్చి చేరింది మొత్తం అంతా. నేను చెప్పిన కదా మొన్న బయట అయితే అంత చెత్త చెదారం అంతా గాలి పెడితే మొత్తం మషి అంతా కూడా లేచి వచ్చి ఇక్కడ గాలికి వచ్చి పడుతుంది అని చెప్పేసి, అదే మషి మొత్తం ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి అన్న కదా, అందుకని చెప్పేసి ఇదంతా కూడా గడుగుతున్నా. నేను గడుగుతుంటే మా చిన్ను నాకు పైపు మమ్మీ అని చెప్పేసి అంటే నేను పైపు ఇవ్వకపోయేసరికి అక్కడ పైపుకు రంధ్రం పడ్డది, అల్లకెళ్ళి వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి అక్కడ పోయి అయితే ఆట ఆడుతాడు. వాని ఆటనైతే ఇట్లున్నది అన్నట్టు. రోజు లేటుగానే లేస్తారు వాళ్ళ డాడీ తోటి. ఇళ్ళనైతే ఏందో ఏమో మరి తొందరగానే లేచిండు. ఇక నన్ను సతాయించుడు. నేను నీళ్ళు పడతాను కూసో అని చెప్పేసి చెప్తానే ఉన్నాడు నాకు. ఇక నీకు పట్టరాదురా నేనే పట్టుకుంటా అని చెప్పేసి ఇక నా పని నేనైతే వేసుకున్నా. ఇక వాళ్ళకి ఇట్ట పని ఒడవది. ఇక వాళ్ళు మనం చెయ్య ఇంకింత లేట్ అవుతుంది ఇక పని అయితే. అందుకని చెప్పేసి ఇక నేనే పైపు పట్టి జప్ప కడిగి ఇక ఇంట్లోకైతే వచ్చేసి బయట అంతా కూడా గడుగుడు అయిపోయిన తర్వాత ముగ్గేసి ఇంట్లోకైతే వచ్చేసిన. బియ్యం అయితే ముందుగానే పెట్టిన. ఇక ఇక్కడనైతే కూరనైతే వండుతున్నా. ఇక ఒకటేసారి అన్ని అందాలంటే అందాయి, టిఫిన్ అట్లనే లంచ్ ఇవన్నీ అందాలంటే అందాయి కాబట్టి రెండే పొయ్యిలు కాబట్టి అంత ఆగమాగం అయిపోతుంది. ఇక ముందుగా బియ్యం అయితే పెట్టేసిన. ఇక్కడ ఇయ్యాలనైతే చిక్కుడుగాయ కూరనైతే వండుతున్నా. ఎప్పుడు చిక్కుడుగాయలా నేను
కారం వేసే ఫ్రై చేసేదాన్ని, కానీ ఈసారి మాత్రం ఇక మిరపకాయలు అయితే ఆర్డర్ చేసిర్రు మా ఆయన. మిరపకాయలు వేసి వండుతాయి అలా మంచిగా ఫ్రై చేస్తా, మిర్చి వేసి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి మిరపకాయలు ఆర్డర్ పెట్టిస్తే మిరపకాయలు, ఉల్లిగడ్డలు, అట్లనే ఒకటి నూనె ప్యాకెట్, పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టారు. ఇక అంతల్ని వచ్చిన తర్వాత ఇక తొందర కట్ చేసి ఇక ఇక్కడ కూరని అయితే వండుతున్నా. మా ఆయన తొందరనే పోతారు కదా తినేసి డ్యూటీకి. 9 వరకు మా ఆయన డ్యూటీకి పోతారంటే 8 వరకు అన్నీ రెడీ అయి ఉండాలి, 8:30 వరకు. ఇక అట్లా అన్నీ రెడీ ఉంటేనే ఇక ఆయనకు అందుతుంది టిఫిన్. లేకపోతే మళ్ళీ ఎగ్ ఆమ్లెట్ వేసుడా, లేకపోతే ఎగ్స్ కొట్టి పోసుడా, ఏదన్నా ఒకటి అయితే అవుతుంది అన్నట్టు. ఇక మళ్ళీ డ్యూటీ నుంచి మధ్యాహ్నం ఇంటికైతే రావడానికి అయితే ఉండదు. అందుకని చెప్పేసి ఇక టిఫిన్ పెట్టి అన్నం పెట్టి ఇవన్నీ రెడీ చేసి ఇక ఆయనను పంపించాలి కాబట్టి అన్ని తొందరనే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్నుకైతే చపాతీ అయితే పెట్టిన. నిన్న రాత్రి నేను వచ్చిన కదా మా అత్తమ్మోళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికి మేము కరీంనగర్కి వచ్చేటప్పుడు ఏం కూరగాయలు లేవు ఇంట్లో అని చెప్పేసి మొలకలు అయితే కొనుకొచ్చిన. ఇక రాత్రి మొలకలు అయితే వండిన. ఇక అదే మొలకల కూర కొంచెం అంత ఉండే పొద్దుగాలకు, అంటే చపాతీలలోకి అది సరిపోతుంది, ఇక లంచ్కు చిక్కుడుగాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి అట్లనైతే చేసిన. ఇక మేమైతే చపాతీలలోకైతే ఆ మొలకల కూర పెట్టేసుకొని అయితే తిన్నాం. మంచిగా ఉంటుంది అసలు మొలకల కూరని అయితే, మస్తు అంటే మస్తు ఇష్టం నాకైతే. ఇక నాకు ఏది ఇష్టమో మా ఆయనకు అది ఇష్టం ఉండదు అన్నట్టు, మొత్తం ఆపోజిట్. ఎవరి ఇళ్ళలోనైనా గిట్లనే ఉంటారో ఉండరో తెలియదు, కానీ మా ఇంట్లోనైతే గట్లనే ఉంటారు. ఇక ఒకరికి ఒకటి ఇష్టం అయితే ఇంకోళ్ళకు అది ఇష్టం ఉండనే ఉండదు, అట్లనైతే ఉంటారు అన్నట్టు. ఇక నేనైతే బాగా రోజుల నుంచి ఇవేమంటారు హెయిర్ బ్యాండ్స్ అయితే అంటే ఆర్డర్ చేసి పెడితే అవి డ్రెస్సింగ్ టేబుల్ అట్లనే ఉన్నాయి అన్నట్టు. ఇలా డ్రెస్సింగ్ టేబుల్లోకి వెళ్ళి అయితే తీసిన ఈ హెయిర్ బ్యాండ్స్ పెడతానన్నా దాని జుట్టు కొంచెం కిందికి అనుగుతుంది కదా అని చెప్పేసి తీసిన, కానీ కొంచెం జుట్టు పెరిగేదాకా కూడా అనుగుడు కష్టమే. జుట్టు అనేది దాని ఇట్లా పైనకి ఇట్లా నిల్చొని ఉంటుంది అన్నట్టు జుట్టు అనేది, అంటే ఎక్కువ జుట్టు లేక తొందరగా జుట్టు పెరగక అట్లనైతే ఉంటుంది అన్నట్టు. అయినా నా బిడ్డది మంచిగానే పెరిగింది జుట్టు. అప్పటికిప్పటికి మేము తిరుపతికి పోయి 2 నెలలు దాటిపోయింది, 2 నెలలు 3 నెలలు అట్లా అవుతుంది, మంచిగానే పెరిగింది జుట్టు. కాకపోతే ఏంటంటే ఇట్లా కొంచెం మంగడానికి టైం పడుతుంది. నూనె పెడతానే ఉన్నా అప్పుడప్పుడు, కానీ అయినా టైమే పడుతుంది. ఇక మేమైతే ఊరికి పోయి వచ్చిన తర్వాత బ్యాగ్ తీసుకొచ్చి ఇక ముంగటేసి ఇక బ్యాగ్ని అంతా కూడా చదువుతున్నా. నిమ్మకాయలు తెచ్చుకున్నాం మా అత్తమ్మోళ్ళ ఇంటికాడ నుంచి రాంగా. ఇక నిమ్మకాయలు, లిబ్బము, అవన్నీ ఇంకేంటి దువ్వెన ఇవన్నీ తీసుకుపోయాను అన్నట్టు. దువ్వెన కొంచెం దొడ్డు పండ్ల దువ్వెన తీసుకుపోతే జుట్టు దూసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకు. మా అత్తమ్మ ఏంటిదంటే సన్న పళ్ళ దువ్వెనతో దూసుకుంటుంది కాబట్టి ఇక నాకు సంబంధించిన అన్నీ తీసుకుపోయినా. నా ఈ 2 జత, ఒక జత బట్టలు, పిల్లలకు 2 జతల బట్టలు, అట్లనే ఛార్జింగ్ వైర్లు, అట్లనే బొట్టు పిల్లలు ఇవన్నీ కూడా తీసుకుపోయాను అన్నట్టు. ఇక అసలు ఒక్కరోజు ఉండటానికి ఇవన్నీ ఎందుకు తీసుకుపోయినారా అనిపించింది, కానీ ఇక తీసుకుపోవాలి పిల్లలు ఉన్నప్పుడు. ఇక పిల్లలు ఎప్పుడు ఎట్లుంటారు అనేది తెలియదు కాబట్టి, అంటే ఓసారి వామిటింగ్స్ చేసుకుంటారు, అట్లాంటప్పుడు మళ్ళీ తొందరగా స్నానం చేపించి డ్రెస్ వేయచ్చు కదా అని చెప్పేసి ఇక పిల్లలకైతే 2 జతల బట్టలు అయితే తీసుకొని పోయినా. ఇక ఎటన్నా పోయి వచ్చినా కూడా ఇదే బాధ. ఈ పొంగ ఏమనిపించదు చదువుతే, కానీ ఇక వచ్చిన తర్వాత చూడాలి బాధ. ఈ బట్టలన్నీ తీసి మళ్ళీ అటు చదురుడు ఇటు చదురుడు. ఇలా కొంచెం తక్కువనే ఉన్నాయి కానీ ఏమనిపించలేదు తక్కువ ఉన్నాయని బట్టలు, బ్యాగులు అయ్యి. ఇక ఎక్కువ ఉంటే మాత్రం ఏడిపే వస్తుంది అవన్నీ సర్దాలంటే, అంత దుఃఖం వస్తుంది అన్నట్టు. ఎక్కడ పెట్టి సపరేట్గా వండుకుందాము అని చెప్పేసి అంటేనో అసలు మనసుననే పట్టదు. అవన్నీ ఎక్కడున్నాయో అక్కడికి పోయేదాకా కూడా మనశ్శాంతి అనేది ఉండదు. మా ఆయననైతే అంటూనే ఉంటారు అప్పుడప్పుడు, ఎక్కడున్నాయి అక్కడ ఉండాలని ఏమన్నా రూల్ ఉందా, సాత కానప్పుడు ఎక్కడ పెట్టి వండుకోవచ్చు కదా, సాతన అయినప్పుడు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నేనైతే అట్లా కాదు, ఎప్పటిదప్పుడే వేసేసుకుంటా పని. నాకు ఎప్పటిదప్పుడే కంప్లీట్ అయిపోవాలి అంతే. అట్లయితేనే నాకు కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇంత పనులన్నీ వేసుకొని పెట్టుకుంటే ఒక గంటనన్నా రెస్ట్ ఉంటుంది, 1-2 గంటలన్నా. గంట సేపు పడుకున్నా ఒక గంట సేపు మంచిగా రెస్ట్ అయితే ఉంటుంది ఎట్లాగూ. ఇక అవి పనులన్నీ అక్కడనే పెట్టి పడుకుందాము అని చెప్పేసి అంటే ఆ నిద్ర అస్సలు పట్టదు, ఏం పట్టదు. పనులన్నీ అయిపోయేదాకా కూడా అసలు మనశ్శాంతి అనేది ఉండదు మనసుకు. అంతేందుకు బోళ్ళన్నీ సింకులు ఉంటేనే అవి ఎప్పుడెప్పుడు తోమాలి అని చెప్పేసి అనిపిస్తుంది. పని చేసుకుంటే కొంచెం మనసు అనేది కుదుట పడుతుంది అన్నట్టు. ఇక కింద నుంచి టిక్కీ పాపనైతే వచ్చింది. ఇక టిక్కీ పాపతోనే అమ్ములైతే ఆడుకుంటుంది. ఇలాంటి వ్లాగ్ ఇంతే, వచ్చే వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, బాయ్ అందరికీ.